ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త విద్యార్థులకు శుభవార్త అన్నమాట. మళ్ళీ సెలవులు 26 తేదీన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియడం జరుగుతుందండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. రాష్ట్రంలో విద్యార్థులకు, ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి సర్కారు కీలక ప్రకటన చేసిందనమాట. ఈ నెల 26వ తేదీన తెలంగాణ అంటే ముఖ్యంగా 26వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులు అయితే ప్రకటించింది. ముందుగా ప్రకటించిన సాధారణ సెలవులు క్యాలెండర్ ప్రకారం జూన్ 25వ తేదీన ఈ హాలిడే అనేది ఉండాల్సి ఉంది. కానీ మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో దీన్ని ఒక రోజు ముందు జరిపారనమాట. అయితే ముస్లింల పవిత్ర పండుగ అయిన మొహరం జూన్ 26వ తేదీన జరగనుంది. వక్ఫ్ బోర్డు సీఈఓ రాష్ట్ర ప్రభుత్వానికి అధికార సమాచారం అందించారు. ఈ సమాచారంతో అలర్ట్ అయినటువంటి ఏపీ ప్రభుత్వం ముందుగానే నిర్ణయించిన 25 నాటి సెలవులను జూన్ 26వ తేదీకి మారుస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఈ మార్పు కేవలం పాఠశాలకు పరిమితం కాకుండా ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, అంటే ప్రభుత్వ కార్యాలయాలు అంటే ఉద్యోగులకు వస్తాయి, అదేవిధంగా బ్యాంకులు, ఇతర ప్రైవేట్ సంస్థలకు కూడా వర్తిస్తుందని జీవోలో స్పష్టం చేశారు. ఇక వేసవి సెలవులు ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో జూన్ 12వ తేదీ నుంచే పాఠశాలలు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. కాబట్టి మరోవైపు పొరుగున రాష్ట్రం తెలంగాణలో కూడా జూన్ 15వ తేదీన స్కూల్ రీఓపెన్ అయితే అయ్యాయి. ఇక బడులు ప్రారంభమైన కొద్ది రోజుల్లో ఏపీ విద్యార్థులకు మొహరం పండుగ సందర్భంగా ఇక ఈ నెల 26వ తేదీన శుక్రవారం మొదటి ప్రభుత్వ సెలవులు అయితే లభించింది అనమాట. విద్యార్థులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు.